ఓకే సార్. లాస్ట్ వీక్ నేనేమో సూపర్ మార్కెట్‌కెళ్ళాను సార్. అప్పుడు స్నాక్స్ సెక్షన్‌లో చూస్తున్నప్పుడు ఒకటేమో మురుకు మిక్చర్ అదంతేమో విప్రో గ్రాండ్‌మా అని వేరే బ్రాండ్ ఉంది సార్. గ్రాండ్‌మా. అలాగని ఒక బ్రాండ్‌లోని విప్రో అని చూస్తే ఇప్పుడు టేస్ట్ చేశాను సార్. ఎందుకంటే విప్రో పడతనే ఉంది. ఇది అలా కొనడం అవ్వదు. ఎందుకంటే గత 15 సంవత్సరాల ముందు ఈ షేర్‌హోల్డర్స్ అందరేమో సీప్ కంపెనీ వాల్యూ వెళ్ళిపోతుంది. నాకు సెపరేట్ చేసి ఇచ్చేయండి. మిగతాళ్ళకి సాఫ్ట్‌వేర్ వాల్యూ కావాలని ఆ కంపెనీ పిలుచుకునే ఎంప్లాయీ వెళ్ళిపోయిందది. ఇప్పుడేమో కంపెనీ ఏమో ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీ. యార్డ్లీ, సంతూర్ సోప్, డయాన్మా సాక్స్ అని కంప్లీట్‌లీ ఓన్డ్ బై విప్రో ఫ్యామిలీ అది. అది ప్రైవేట్ కంపెనీ. అది లిస్టెడ్ కంపెనీ కాదు. మీరు కొన్ని తిన్నామంటే ప్రేమ్‌జీకి మంచిది. కంపెనీకి మంచిది కాదు. ప్రేమ్‌జీకి ఏదో ఒక లెవెల్‌లో మందంటే విప్రో కూడా బావుంటది అనుకున్నా. అదైనా ఆళ్ళకు నించుంటారు కదా సార్. అది నించుంటారు. కానీ అందులో చాలా కన్జర్వేటివ్. ఒక గ్రోత్ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ స్లోగా ఉంటుంది. షేర్ ప్రైస్ పెరగడానికి చాలా అవసరం కదా! ఓకే. ఈ స్నాక్స్ అంతా విప్రో కూడా అసలు కొన్నాం అంతే. ఓకే. ఈ పాకెట్‌లో డబ్బులేస్తున్నావు, ఆ పాకెట్‌లో ఏస్తున్నావు డిఫరెంట్. మీకేంటి లేదు. ఈ పాకెట్‌లో ఏసాను మీ షేర్‌కి డబ్బులొస్తుంది. ఈ పాకెట్‌లో ఏసాను అంటే ఓన్లీ ప్రేమ్‌జీకెళ్తుంది. నా రేపు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అది చేస్తాను దేంట్లోనే. దానికి బదులు మన ఐటీసీ ప్యాకెట్‌లో మనం డబ్బులేసుకోవచ్చు. ఓకే సార్. అట్‌లీస్ట్ మీకైనా డబ్బు ఓకే. దొరుకుతుంది. బొంగ దొరికిందంటే కొనుక్కొని తినండి. ఓకే. లేకపోతే యోగా బార్ తీసుకొని పోనండి. ఓకే సార్. నెక్స్ట్ వస్తుంది టీసీఎస్ 18 సార్. ఓకే. బాగుంది. ఇంకా పడిందంటే ఇంకా తీసుకోండి. ఈ స్ట్రీట్‌లో కూడా 1, 2 అని కన్సిడర్ చేయండి. మీరు టీసీఎస్ ముందు చెప్పండి 2 కాస్ట్‌లీ చెప్పారు. 3, 4 నెలల కింద చెప్పారు. 3000 కింద, 3000 మీద. రెండే సినారియో సార్. ఓకే సార్. ఎల్ఎన్‌టి 32 అరౌండ్ 30 అనుకోండి. చాలా ఎక్కువుందనుకోండి. మున్సూన్ టక్కుమని పెంచేశారు మళ్ళీ. ఇమ్మీడియేట్‌లీ హాకీ తీసుకొని పరిగెట్టాలి. అప్పుడు అలాగా వచ్చేసిందని. హాకీ బాల్‌లో పడుతున్నామని తీసేశారు. పెంచేస్తారని చెప్పి ఇమ్మీడియేట్ ముందే చెప్పారు. అదే మీరు చెప్పారు. ఓకే. ఎందుకు అడిగే ఉంటుందంటే టీసీఎస్ ఏమో 30 ఉన్నప్పటికేం వెరీ కన్జర్వేటివ్ అని చెప్పు. ఈవెన్ కూడా నేను కన్జర్వేటివ్‌గా ఉన్నాను. ఎల్ఎన్‌టీకి కూడాను సార్. ఇక్కడ నుంచి 20% పడిందని బావుంటుంది. ఓకే. ఇక నుంచి 12% పడినప్పటికి మీరు కూడా నాన్న కాడి నుంచి నా దగ్గర ఉన్నదది. ఓకే. సరే ఒక దాంట్లో ఇస్తామని అనుకున్నాను. ఓకే సార్. ఈ సంవత్సరానికి డివిడెండ్ తీసుకొని తింటున్నాను. రావు నాయక్ ఆల్రెడీ 90 సంవత్సరాలు అయిపోయింది. అది లోన్ తీసుకొని థాంక్ యూ అని చెప్తాం అనుకున్నాను. నేను ఒక విషయం తెలుసుకున్నా సార్ యావరేజ్ చేస్తున్నా. మేము కూడా తీసుకుంటున్నాం. అలాగే నేను యావరేజ్ చేయలేదు. ఒక 10 సంవత్సరాలు నుంచి మేము ఎల్ఎన్‌టీ కన్సిడర్ చేయలేదు. థాంక్స్ గివింగ్ అనుకోండి. ఒక ఆపర్చునిటీ ద గేట్‌వే అని అనుకోండి. అలా గేట్‌వే కాదు ఇది చాలా కాస్ట్‌లీ. ఓకే. సరే. ఐడీఎఫ్‌సి సార్ 5% ఫ్లేని. ఓపెన్ మ్యాగజైన్‌లో మంచి ఆర్టికల్ ఒకటి రాశారు. ఒక టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ పీఆర్ మేనేజ్‌మెంట్. ఐ డోంట్ నో కరెంట్ రేట్ ఏంటో నాకు తెలీదు. అరౌండ్ 70. వెరీ గుడ్. యూ ఆర్ వెరీ లుకింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. గుడ్ థింగ్. లాంగ్ టర్మ్ 20 ఇయర్స్. వాట్ కుడ్ బి సార్? ఇండియా ఏమో టాప్ బై బ్యాంక్‌లో వెళ్తుందది. నా క్వెషన్ ఏంటంటే నా దగ్గర 3,000 ఐడీస్ ఉన్నదనుకోండి. అది యాస్ గుడ్ యాస్ ఐసీఐసీఐ అండ్ హెచ్‌డీఎఫ్‌సీలా ఉంటుంది. ఓకే. నా తలకు 100 షేరేమో 1000 షేరా మారింతదా? ఓకే. 1000 షేర్ మారింటే వాల్యూ చాలా స్ట్రాంగ్ ఉంటది. బర్క్వేస్ అసలు వాల్యూ అవుతుంది చాలా ఎక్కువ. నంబర్ ఆఫ్ షేర్స్ ఏమో పెరగలేదు. ఈజేమో 57 58లో ఉంది. వైద్యనాథన్ 12 ఇయర్స్ ఉంటారు. వైద్యనాథన్ ఉంటారని డీసెంట్ వాల్యూ వస్తుంది అనుకుంటాను. 100 షేరేమో 1000 షేర్ అవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే వాల్యూ స్ట్రాంగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటున్నాను సార్. ఓకే సార్. అయితే మల్టీ బ్యాగర్. ఓకే సార్. ఫైన్. అరౌండ్ 70లో ప్రైస్ బుక్‌లో గుడ్ గుడ్ బెట్ సపోజ్ టు బి గుడ్ బెట్. యెస్. నెక్స్ట్ అవుతున్నాను. శ్రీరామ్ ఫైనాన్స్. ఓనర్‌షిప్పే తెలియలేదు దానికి. సుమిటేమో అమ్మేసారంటే నాకు త్యాగరాజన్ ఉంది ఆడికి 87 ఇయర్స్ అయిపోయింది. ఓకే. లేకపోతే మింగాలి లేకపోతే తుమ్మాలి. ఓకే. మింగడం అవ్వలేదు, తుమ్మడం కూడా అవ్వలేదు. ఆల్రెడీ కొడుకుకి ఇచ్చేసి కంపెనీ నడిపించని చెప్పాలి. లేదా కంపెనీ అమ్మేసేయాలి. ఒక 2 చేయకుండా ఇలా చేస్తాను, అలా చేస్తానని చెప్తున్నా. ఎంప్లాయీ ట్రస్ట్ ఉంచాను. నేను సుమిటోమోకి అమ్మేసాను. సుమిటోమోకి అమ్మలేదు. వాడికి వయసు అయిపోయింది. ఓకే సార్. సరే సుమిటోమో అని చెప్పను. నేను యెస్ బ్యాంక్ కోసం ఒక క్వెషన్. అదే సుమిటోమో. మిస్టర్ సుమిటోమో అని. ఓకే. యెస్ బ్యాంక్‌లోని డబ్బులేసారు. ఇంకా లోన్‌కి రాలేదు. లోన్‌కి వచ్చి క్లీనప్ చేస్తే చూద్దాం. శ్రీరామ్ బ్యాంక్ ఇచ్చారంటే యెస్ బ్యాంక్, శ్రీరామ్ బ్యాంక్ ఒకటవుతుందా? వీడు ఇంక ఇవ్వలేదే. ఇచ్చారంటే? ఓకే. టేక్ ఓవర్ చేసి ఇంకా ఇచ్చినప్పుడు చాలా టైం పడుతుంది.
ఓకే సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే యెస్ బ్యాంక్ ఏమో భయంకరమేమో. ఇప్పుడు అంటే ఐడిఎఫ్‌సి చాలా యాక్టివ్‌గా ఉంది. అలాగనే యెస్ బ్యాంక్ అలాగా యాక్టివ్‌గా లేదు ఇప్పటివరకు. యాస్ ఆఫ్ నౌ. యాస్ ఆఫ్ నౌ. ఎప్పుడవుతూ అవుతుందో మనం చూద్దాం దానికి. దానివల్ల బ్యాంక్ మోసం అని చెప్పడం లేదు. ఒకటేమో సైడ్‌లో నా ఎవరో చాలా కాలం వరకు ఉంచేసారని చెప్పుకొని అనుకోండి. బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోతుంది. బండి తోసుకొని టెస్ట్ చేయాలి. ఆ కాలంలో బండి కొని తొయ్యి అని చెప్తారు. ఇది తోసుకొని చేస్తేనే గేర్ ఏస్తే బండి స్టార్ట్ అవుతుంది. ఓకే. అది బ్యాటరీ చార్జ్ అయినప్పుడు ఇది 70స్‌లో కాదు. 70, 80 కిలోమీటర్లు ఎళ్తుంది. ఈ యెస్ బ్యాంక్‌లో మీరేంటి ఎదురు చూస్తున్నారంటే చాలా చీప్‌గా ఉంది. కొనుక్కున్నా అంటే టాప్ గేర్ లాంటి బండి టాప్ గేర్‌లోకి ఎరగడానికి 3, 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మీరు రూ. 20 రేంజ్‌లోంచి రూ. 200కెళ్తుందని అడుగుతున్నారు సార్. అదే మీకు చెప్తున్నాను. ఓకే సార్. నేను ఇంకొక క్వెషన్ సార్ ఇంక్రిమెంట్ గురించి మాట్లాడుతూ నాకు చెప్పాను మీకు. 6, 7% యావరేజ్ ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పారు. 5% కూడా ఉండదా? 5% ఇంక్రిమెంట్ చూసుకొని 5% ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేకపోతే ఇంక్రిమెంట్ ఇన్‌ఫ్లేషన్స్ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలా సార్? సార్ అయినా సార్ వీడియోలాగా అలా చూస్తున్నారు సార్. నేనేం చెప్తున్నానంటే వీరి స్కిల్‌ని డెవలప్ చేయాలి. మీరు చేసిన వీళ్ళు చేస్తుంటారంటే ఇది పొజిషన్ ఉంటుంది. మీరు ఎక్స్‌పాండ్ చేసిన మీ స్కిల్స్ మీరు వాల్యూ ఇంక్రీజ్ అవుతారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటో ఇప్పుడు సెలవుకి సరిపోయినట్టుగా ఉంది సార్. 50% ఎక్స్‌ట్రాగా ఉంది. అది ఎలాగుంటది? మీకెంత కావాలో అంత ఉంటుంది. అలాగైతే ఇన్వెస్ట్‌మెంట్‌కి అవకాశం ఉండేదా? సార్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మైండ్‌సెట్‌లో ఉంటుంది. ఎక్స్‌పాండ్ చేస్తా స్కిల్స్. ఓకే. ఎవ్రీ 3 ఇయర్స్ మీ సాలరీ డబుల్ అవ్వాలి. 5 ఇయర్స్‌లోనే. 3 5 సార్? 5 సార్. 3 అని చెప్పారు 5 ఓకే. 15 ఇయర్స్ అందరు 3 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. ఒక చిన్న భయ్య. ఎంత సాలరీలో మీరున్నా కూడా మీ తనకి సాలరీ డబుల్ అవ్వాలి 5 ఇయర్స్‌లోనే. ఓకే సార్. ఓకే. నైస్. ఓకే. అదే ఓన్లీ వే మీ సాలరీ డబుల్ అవుతుంది. నాట్ కంపెనీ కాదు. కంపెనీ మీకు డబ్బులు ఇచ్చిందని మీరు డబుల్ చేయడం అవ్వదు. సైడ్ జిక్ అవ్వచ్చు. ఓకే. రోజుకే వాల్యుబుల్ ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు మీరు వాల్యూ ఇంక్రీజ్ చేసింది చూడాలి కంపెనీ. కంపెనీ మీకు లూజ్ చేయడం అవ్వడానికి అవ్వదు. మీరు అదర్ ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ డెవలప్ చేయాలి. ఎప్పుడు మీకు నేను ఒకటి చెప్తుంటాను. సార్ దిస్ ఈజ్ యాక్చువల్లీ టేక్ అవే అనుకోవచ్చు ఈ వీడియోలో నుంచి. ఇంక్రిమెంట్స్ కొంచెం ఎలా చేయాలా? సేవ్ చేయాలని నాకు సందేహం ఉంటది. బేసికల్లీ అలాగే ఉంటుంది సార్. ఒక మనిషికేమో సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి 6-8 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. థాంక్ యూ సార్. ఫైన్ సార్. ఇది యాక్చువల్లీ ఐ ఓపెనింగ్ సార్. సార్ మీకు థాంక్స్ ఫర్ అడ్వైస్ సార్ ఇది. ఈ విషయంలో సార్ ఇంక్రిమెంట్ తక్కువ ఉంది, ఛాన్స్ ఎక్కువ ఉందని అందరికి ఎక్కువగానే ఉంటుంది. మీరు ఊర్లో ఉందని అందరికీ తీసుకోండి. అందరూ ఒక లెవెల్‌లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 5 ఏకర్లు, 10 ఏకర్లు కోకోనట్ ఉంచుతారు. ఒక 100 చెట్లు ఉంటాయి. 45 డేస్‌కి ఒక రోజు కోకోనట్ వస్తుంది. ఓకే. 2, 3 షాప్స్ ఉంటాయి. హ్మ్. ఇన్‌ఫార్మల్ ఫైనాన్స్‌లో ఉంటుంది. ఏదైనా ఒక చిన్న బిజినెస్ వస్తుంటుంది. హబ్ అంతా అయ్యే ఉంటుంది సార్. ఏదో టెక్స్‌టైల్ ఇచ్చుకొని ఏదో ఉంటుంది సార్. ఇన్‌సైడ్‌లో తేంగా వస్తుంటది. 4 షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ నుంచి డబ్బులొస్తుంటాయి. ఇన్‌ఫార్మల్ ఫైనాన్స్ మీద డబ్బులొస్తుంటాయి. సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ మీరు చెప్తున్నారు. ఈ ఏరియా అవుతుంది దానికే ఫేమస్. సేలం టు కోయంబత్తూరు. దానివల్ల ఏరియా డెవలప్ అయింది. నేనెళ్ళి దూరంలో చెప్తున్నాను. నేను ఎవరైనా అప్పర్ మిడిల్ పీపుల్‌తో మాట్లాడి నేను అందరికీ ఇలాంటి సోర్స్ ఉంటుంది. 2, 3 షాప్స్ ఉంటాయి. 2, 3 షాప్స్ ఉంటే 100 సేఫ్సీనే ఉంటది. రైటా? కాటన్ వ్యాపారం కూడా చేసుంటారు. ఏదో ఒకటి ఎన్నూరు దాకా ఈ టవల్ గాని ఏదో బిజినెస్ చేస్తూనే ఉంటారు. ఒక చీర గాని ఏదో బిజినెస్ ఉంటుంది. ఓకే. రైటా? వాళ్ళందరూ చేతులు మారుస్తుంటారు ఏదో ఒకటి. లేదంటే అక్కడ కోకోనట్ చెట్టు ఉందని అంటారు. ఓకే. వన్స్ ఇన్ 45 డేస్‌లో ఒకసారి కోకోనట్ వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఓకే. అర్థమైంది అర్థం. ఇదంతా ఆడుతోని చూసావంటే ఇదంతా మీకు కనిపించదు. ఇదంతా చూసావంటే 5, 6 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. ఇదే నేను నీకు చెప్తున్నాను. ఓకే. ద సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తాం? అదే మేము చూడాలి. ఇది ఒక వీడియోలో చెక్ అవే సార్. థాంక్ యూ సార్. సో, మధ్యలోకి ఇన్ని రోజులు క్వెషన్ కొన్ని బదులు చెప్పారు సార్. ఇప్పుడు చెప్పారంటే 2, 3 క్వెషన్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్‌లో అడుగుతాను సార్ మీకు. సార్ రాజ్ మార్క్ ఇన్విట్ అని ఒక ఐపీఓ వస్తుంది సార్. అదంతా నాకు తెలియట్లేదు. లేదు సార్. లేదు సార్. ఏంటంటే టోల్ అంతా ఉంది కదా! ఆల్రెడీ ఎన్‌హెచ్ఏ ప్రాబ్లమ్‌లో ఉంది. ఈ రోడ్ టోల్ అంతా ఏంటవుతుందో ఎవరికి తెలుసు. సార్ ఓకే. డిస్కస్ ఇంకొద్దిగా డీప్ డైవ్ అయ్యి నేను నెక్స్ట్ వీడియో అడుగుతాను సార్. ఓకే. నాకు ఎల్ఎన్‌టీ నుంచి ఒక సీనియర్ మేనేజ్మెంట్ వచ్చారు. మేము రేట్ కట్టడం స్టాప్ చేసేసాం ఎల్ఎన్‌టీలో అని చెప్తున్నారు. ఎన్‌హెచ్ఏలో ప్రాబ్లమ్ అని చేసి ఇమ్మీడియేట్‌లీ లోడ్ కట్టడం బంద్ చేసామని చెప్తున్నారు.
ఎల్ఎన్టీలో చాలా పెద్ద సీనియర్ మ్యాన్ నాకు చెప్పింది దాంట్లో. మీరు డిసైడ్ చేసుకోండి మీద. థ్యాంక్ యూ సార్. మీ ఇంతటి వరకు నా క్వెషన్స్‌కి అందరికి ఆన్సర్ చెప్పేది చాలా థ్యాంక్ యూ సార్. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.